దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా దర్శించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు ఇంకా ఆరోగ్యాలతో దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి దేవునికి వాక్యాన్ని విందాం. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అంశాన్ని ప్రేరేపించారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నేను నియమించి ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, నేను నియమించి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం మాట ఏంటో చూడండి. అతనిని కాపాడుటకై కృపా సత్యములను నియమించును. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డను గమనించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని వింటండి. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీ కొరకు నియమించి ఉన్నాను. ఏమి నియమించాడు మన కొరకు? వేటిని మన కొరకు దేవుడు సిద్ధపరచుంచాడు, వేటిని దేవుడు మన కొరకు నియమించి ఉన్నాడు అని మనం పరిశీలన చేస్తే చదవబడిన లేఖన భాగంలో ఉన్న మాట ఏంటంటే, కృపా సత్యములు నీ కొరకు నా కొరకైనా నియమించి ఉన్నాడు. దేవుని బిడ్డను గమనించండి. ఈ రోజున మన తల్లిదండ్రులు అయితే మన కొరకు ఏమి నియమిస్తారో మన అందరికీ తెలుసు. మన తల్లిదండ్రులు చాలా వరకు వారు కష్టపడి చెమట వచ్చి ఎంతో కొంత ఆస్తిని తల్లిదండ్రులు మన కొరకు నియమిస్తారు. రకరకాలుగా తల్లిదండ్రులు ఏదో మన కొరకు నియమిస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నియమించాడో తెలుసండి? మనం ఆరాధిస్తున్న దేవుడు నీ కొరకు నా కొరకు ఏమి నియమించాడో తెలుసా? ఏమి సిద్ధపాటు చేశాడో తెలుసా? ఏమి మన కొరకు దాచించాడో తెలుసండి? కృపా సత్యములను మన కొరకు ఆయన నియమించి ఉండేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కృపా సత్యాలను మనకు నియమించాడు? కృపా సత్యాలు మన కొరకు ఎందుకు నియమించాడంటే, ఆ చదవబడిన వాక్యంలోనే 61వ అధ్యాయం 7వ వచనం మాట ఏంటో తెలుసా? నిన్ను కాపాడుటకు దేవుడు కృపా సత్యములను నియమించాను. కృపా సత్యములను దేవుడు నియమించట కారణం తెలుసండి, ఎన్నో అపాయాలు, ఎన్నో భయంకర పరిస్థితులు పొంచి ఉన్నాయి కనుక వాటిలో పడిపోకుండా తప్పించటానికి దేవుడు కృపా సత్యములో నీ కొరకు నా కొరకు ఆయన నీ కొరకు నా కొరకు నియమించి ఉండేను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మరొకసారి గుర్తు చేస్తున్నా, దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటి తెలుసా? నేను నియమించున్నాను. ఏమి నియమించాడు? కృపా సత్యములను మన కొరకు నియమించాడు. ఎందుకు కృపా సత్యాలు మన కొరకు నియమించాడంటే, నిన్ను కాపాడటానికి కృపా సత్యములు దేవుడు నియమించాడు. దేవుని బిడ్డలే గమనించండి. కృపా సత్యములు ఎక్కడి నుంచి, దేని నుంచి మనకు కాపాడుతాయి? దేని నుంచి, దేని బారిలో పడకుండా కృపా సత్యములు మనం కాపాడితే ఒక 2-3 విషయాలు చెప్తాను. కృపా సత్యములు మన దేని నుంచి కాపాడితే అంటే, 1 పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట, నీ పాదములు తొట్టిల్లకుండా కృపా సత్యములు నేను కాపాడునుగాక. 1 అధ్యాయం సమూయేలు గ్రంథం 2:9 ఉన్న మాట ఏంటంటే, నీ పాదాలంట తొట్టిల్లకుండా ఉండకుండా కాపాడటానికి దేవుడు కృపా సత్యం నియమించాను. మన పాదాలు అప్పుడప్పుడు తొట్టిల్లిపోతామంటే, దేవుడికి దూరంగా వెళ్ళిపోతామంటే, అలా వెళ్ళకుండా చేయటానికి దేవుడు కృపా సత్యాలు మన కొరకు నియమించు నేను. రెండవది, దేవుడు ఎందుకు కృపా సత్యం మన కొరకు నియమించంటే, కాపాడటానికి అన్నాడు కదా. దేని నుంచి కాపాడటకంటే 121 కీర్తన 7:8 వచ్చిన మాట, అపాయం రాకుండా నిన్ను కాపాడటానికి కృపా సత్యాలు నీ కొరకు నా కొరకు నియమించాను. ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సూచనలు మనం చూస్తున్నాం. అవేమీ మనకు రాకుండా, అంతేకాదు మన రాకపోకల్లో మనకి తోడుగా ఉండటానికే కృపా సత్యమును దేవుడు నియమించాను. దేవుని బిడ్డ గమనించండి. దేవుడు కృపా సత్యం మనం నియమించాడు కనుక మనం భయపడద్దు. దేవుని యథార్థతగా ఉందాం, దేవుడి కొరకు నీతిగా బ్రతుకుదాం. ఆ కృపా సత్యం నిత్యం మనని కాపాడును గాక. ఇంకొక మాట చెప్తాను. కృపా సత్యములు దేని నుంచి మనం కాపాడితే తెలుసండి? 1, నీ పాదములను తొట్టిల్లకుండా కాపాడితే. 2, అపాయం రాకుండా నీ రాకపోకలు తోడుగా ఉండి నేను కాపాడితే కృపా సత్యాలు. 3వది, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మాట్లాడి తెలుసండి, దుష్ట ఆలోచనలు పడిపోకుండా కృపా సత్యాలు నేను కాపాడతాయి. దుష్ట ఆలోచనలు పడిపోతారు కొంతమంది. ఎంత దేవుని సన్నిధిగా కొన్ని సందర్భాలు దుష్టుడు కొన్ని ఆలోచనలు పెడతారు, ఆ ఆలోచనలు పడిపోతారు. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచనలో పడిపోకుండా ఉండటానికి కృపా సత్యాలు నీ కొరకు నియమించి ఉన్నాడు. ధైర్యంగా ఉండు. ఆ కృపా సత్యాలు నిన్ను పడిపోకుండా, జారిపోకుండా, దుష్టాలకు పడిపోకుండా నిన్ను కాపాడితే. అందుకే దేవుడు కృపా సత్యాలు మన కొరకు నియమించున్నాడు. ధైర్యంగా దేవుని స్తుతించు, సంతోషంగా ఆనందించు. దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని కృపా సత్యములు కాచి కాపాడునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి నీ స్తోత్రాలు, విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. నేను మీ కొరకు నియమించున్నానన్నావు. ఏమి నియమించారో మాట్లాడారు, ఎందుకు నియమించారో మాట్లాడారు. అవన్నీ మా బిడ్డలు చూసి జరిగించమని, వాక్యాన్ని విని ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి కూడా కృపాసత్యంలో కాపాడటానికి నియమించి సహాయం తెచ్చమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా. మరొకసారి ఒక చిన్న అనౌన్స్మెంట్ ద్వారా నేను మీ మధ్యకి రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, మరి ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ బట్టి మీ మధ్యకి వచ్చున్నాను. అదేమిటంటే, దేవుని యొక్క ప్రేరేపణ బట్టి రేపు శుక్రవారం అనగా 13వ తారీఖున దేవుడు సంవత్సరాంత కాపాడిన సందర్భంగా మరి 7 గంటల ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయటం జరిగింది. ఉదయం 10 గంటల కానించి సాయంత్రం 4 గంటల వరకు మరి 7 గంటలు ఉపవాస ప్రార్థన జరుగుద్ది. అనేక మంది సేవకులు, అనేక మంది దేవుని బిడ్డలు, సంఘ బిడ్డలు, విశ్వాసాలు అందరూ వచ్చి ప్రార్థనలో పొందుతారు. ఈ సమయంలో ప్రత్యేకంగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీలో ఎవరికైనా సరే ప్రార్థన అవసరం ఉంటే, మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, కలిసి రాని పరిస్థితుల్లో ఉన్నా, అది ఏ సమస్య అయినా సరే మీరు మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. ఒకవేళ మీరు మెసేజ్ మాకు పెట్టండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. మీ అందరు క్షేమంగా ఉండాలని ఈ ఆదరణ గడియ చూస్తున్న ప్రతి బిడ్డకి మేము ప్రేమతో మనవి చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని ద్వారా అనేక మేలు పొందుతారని ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టే మరి 7 గంటల ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం అనగా 13వ తారీఖు ఉదయం 10 గంటల సాయంత్రం 4 గంటల వరకు. ఒకవేళ మీరు సమీపంగా ఎవరైనా దగ్గరలో ఉంటే మీరు అందరూ వచ్చి పొందొచ్చు. మీ అందరికీ అడ్రస్ తెలుసు, మేము ఎప్పుడు ఆ అడ్రస్ పెడుతూనే ఉన్నాం. మహిమ ప్రార్థనా మందిరం, గన్నవరం రోడ్డు, ఆగిరిపల్లి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే మీరు ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్లు చేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని చేత మీరు అందరూ దీవించబడని ఆశీర్వదించబడి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.